అందరికి శనార్థులు. వరంగల్ 1000 స్తంభాల గుళ్ళో మంచిగా ఎంగిలిపులో బతుకమ్మ నాడు పిత్రమాస నాడు అంటే ఈ రోజే మంచిగా జోరుగా బతుకమ్మ సాగుతుంది. ప్రతి సంవత్సరం వస్తా ఈ చేపకు కూడా ఆడపిల్లలు అందరూ ఆడుకుంటుంటారు, మంచిగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు. చూద్దాము, వాళ్ళందరినీ వాళ్ళకరించి పోదామని వచ్చిన నలుండి మనం గిట్ల బతుకమ్మలు ఆడుకుందాము జరసేపు. ఎందుకంటే పండుగ ఇక షురువైంది. ఈ రోజు నుండి మొదలుపెట్టి 9 రోజుల దాకా మంచిగా బతుకమ్మలు ఆడుకోవచ్చు. ఈరోజు ఎంగిలిపులో బతుకమ్మ, 2వ రోజు రేపు, 3వ రోజు ఎల్లుండి వరుస పెట్టి మంచిగా 9 రోజులు బతుకమ్మ ఆడుకుందాం అనుకున్నా నేనైతే. అందుకని ఈ రోజు ఈ ఊరికి వచ్చిన, రేపు ఇంకొక ఊర్లో గిట్లా కలుస్తాం మీ అందరికి. మొదలైతే ఈరోజు వరంగల్ 1000 స్తంభాల గుళ్ళ లోపలికి పోతున్నాం బతుకమ్మ ఆడుకోనికి రండి. వరంగల్ 1000 స్తంభాల గుళ్ళకి లోపలికి వస్తుంటే ఇగో అక్కచెల్లెళ్ళు అందరూ బతుకమ్మలను చేసుకొని ముద్దుగా తయారయ్యి బతుకమ్మలను తీసుకొని వస్తున్నారు. లోపలికి బతుకమ్మలను తీసుకొని వచ్చిన ఆడపిల్లలందరూ ఇగో ఇట్లా బతుకమ్మలు అన్ని కింద పెట్టి గుళ్ళే మంచిగా ఆడుకుంటున్నారు. ఏడికెంచి వచ్చిండ్రా? మా ఇక్కడే హనుమకొండ, చాలా దగ్గర 5 minutes డిస్టెన్స్. మేమైతే ఇంట్లో పాయసం అవి చేసేసుకొని అమ్మవారిని పేర్చుకుంటాము. యాక్చువల్లీ నాకు కొత్త, మాకు సైడ్ లేదు. ఇది మా అత్తగారి ఇల్లు. మాది అటు ఖమ్మం సైడ్, మాది ఆంధ్ర సైడ్. మాకు 2 years అవుతుంది. అంటే ఎక్సైట్మెంట్ ఉంది, కొత్తగా తెలుసుకుంటున్నా అన్ని. బతుకమ్మ ఆడపిల్లల పండుగ. నేను కూడా నాకు తెలిసిన ఒక ముచ్చట చెప్తా. బతుకమ్మ ఇంటి ఆడపిల్ల. బతుకమ్మకు సంబంధించిన చాలా కథలు ఉన్నాయి. ధర్మాంగుడు అనే ఒక రాజుకు పిల్లలు పుట్టకపోతే దేవుణ్ణి గొలుచుకుంటే లక్ష్మీదేవి బిడ్డ లెక్క పుట్టిందంట బతుకమ్మ అని. అయితే శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ అని పాట పాడతారు కదా, లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో పుట్టిందంట. 100 మంది కొడుకులు పుట్టిండ్రంట, కానీ బిడ్డలు పుట్టకపోతే బాధపడి ఏడిచిండంట దేవుని దగ్గర. ఈ రోజు అన్ని పువ్వులు అన్ని తీసుకొచ్చి, ఫస్ట్ రోజు కదా మామూలుగా అన్ని పువ్వులు తీసుకొచ్చి ఈ రోజు బతుకమ్మను వేర్చుకొని గౌరమ్మను తీసుకొచ్చి పెడతాం. ఇవాటి నుండి స్టార్ట్ ఇక 9 days. ఇక లాస్ట్ రోజు ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆ రోజు పిండి పదార్థాలు చేసుకొని పోవడము. ఆ రోజు ఈరోజు అటుకులు, బెల్లము, పప్పు ఎక్కిస్తాం నైవేద్యంగా. పప్పు, పుట్నాలు కానీ అన్ని ఏదైనా తీసుకొని రావచ్చు ఈరోజు. ఇక్కడ ఈ రోజు అటుకులు, బెల్లము, పుట్నాలు ప్రసాదంగా పెడతారు. నీ పేరేంటమ్మా? ఉమారాణి. బతుకమ్మక ఈరోజు మొదటి రోజు కదా, అటుకుల బతుకమ్మ అంటారు. పాయసం చేస్తాము. కొందరు ఇక్కడ పితృమసం అని పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటారు. అయినాక ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. అంటే భోజనం చేసిన తర్వాతే, టిఫిన్ చేసిన తర్వాతే ఈ బతుకమ్మని పేర్చుకుంటాం మేము. బాగుంటుంది. ఆమె ఆంధ్ర వాళ్ళ ఖమ్మం నుండి, మేము ఇక్కడే ఉంచుకుంటున్నాం పండగకి. 2 years అవుతుంది, ఇక్కడే ఉంటుంది. నా పేరు రజని. మా అమ్మ వాళ్ళే యాదవ నగర్, వరంగల్ యాదవ నగర్. బాగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ బాగా చేస్తారు ఇక్కడ. మాది అలంకార నుంచి ఇక్కడ వచ్చి ఆడుకుంటాం మేము ప్రతి ఇయర్. మా ఆడపడుచులో మా అత్తమ్మలు అందరం వచ్చి ఆడుకుంటాం ఇక్కడ. వేసంలో గుడికి వస్తాం. ప్రసాదాల అటుకులు, బెల్లము, అదేంటి పెసరపప్పు, చక్కెర, హరివక్క పొట్లాలు, స్వీట్ పాన్ ఇస్తాం. ఫస్ట్ అటుకులు. బతుకమ్మ ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం సంతోషంగా. పెద్ద బతుకమ్మ చేయడానికి మంచిగా ఉంటది. నీ పేరు? జీవన. పీజీ చేస్తున్నాం ఇక్కడే వరంగల్. ఇక్కడ ప్రతి ఏడాది మంచి జరుగుతుందంట. సో అందుకోసం మేము ఖమ్మంలో ఉంటాం. అక్కడ ఉంటా, బట్ ఇక్కడ మంచి జరుగుతుంది అనేసి ఇక్కడ ఉండాలని ఇక్కడే ఉంటాం. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏడాది ఇక్కడికే వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటా. హ్యాపీగా అనిపిస్తుంది. బాగున్నా చెల్లె? బాగున్నాక. ఫస్ట్ బతుకమ్మ గుళ్ళని విడిచిపెట్టిపోతారు. లాస్ట్ బతుకమ్మ పద్మాక్షి దగ్గర నీళ్ళలో వదులుతాం, చెరువులో. పద్మాక్షి దగ్గర ప్రత్యక్షం హైదరాబాద్ కంటే ఎక్కువ జరుగుతుంది. దబ్బిరిపేట మాది, ఖానాపూర్ మండలం, ఇక్కడ వరంగల్. అందుకే మేము కూడా ఆడుతున్నాం. కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ అందరికి సేవ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగానే ఉంది. డ్యూటీలో చేస్తున్నాం కాబట్టి. డ్యూటీ కదా అండి, డ్యూటీ తప్పక చెయ్యాలి. ఎందుకంటే ఎంతమంది ఆడవాళ్ళ కోసం మేము చెయ్యాలి, అది డ్యూటీ అంతే. ఇక ఇలాంటి అంటే అదృష్టం అందరికీ ఉండదు, మాకు దక్కింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మేమంతా పెట్రోల్ గట్టిగా బందోబస్తు సార్ వాళ్ళు, సిఐ గారు, ఏసీపీ గారు ఇట్లా గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మట్టిలో వాళ్ళు ఉన్నారు, షీటింగ్ వాళ్ళు ఉన్నారు, షీటింగ్ వాళ్ళు, క్రైమ్ వాళ్ళు ఉన్నారు. నీ పేరేం పేరు బెట్ట? చైత్ర. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th.
చెప్పు బతుకమ్మ గురించి ఏమైనా తెలుసా నీకు? చాలా బాగా జరుపుకుంటాము. ఇదే మొదటిసారిగా వస్తున్నాము హైదరాబాద్ నుంచి, ఎప్పుడు రాలేదు ఇక్కడికి.